ఎన్టీపీసీ పీకే రామయ్య కాలనీలో మంగళవారం 14th ఫైనాన్స్ నుండి 40 లక్షల నిధులతో మిషన్ భగీరథ పైప్లైన్ పనులకు మంగళవారం రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మేయర్ బంగి అనిల్ కుమార్, కమిషనర్ నాగేశ్వర్ రావుతో పాటు అధికారులు, నాయకులు, కార్పొరేటర్లు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. 15th ఫైనాన్స్ కార్పొరేషన్ సంబంధించి 2 కోట్ల నిధుల్లో భాగంగా మరి ఈ డివిజన్లో 40 లక్షలతో మంచినీళ్ళ సౌకర్యానికి ఒక కార్యక్రమాన్ని మరి మొట్టమొదటిగా నిన్న 29వ డివిజన్లో రోడ్డు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దీంట్లో గౌరవ మేయర్ గారు అయినటువంటి డాక్టర్ అనిల్ గారికి, సోదరుడు కార్పొరేటర్ రమణారెడ్డి గారికి, మాంకల్ స్వామి గారికి, సుజాతక్క గారికి, మొట్టమొదటిగా ఇక్కడ కార్యక్రమాన్ని చేయాలి, ఈ డివిజన్ని దత్తత తీసుకోవాలి, ఇక్కడ పేద ప్రజలకు అండగా ఉండాలని నిరంతరం కోరుతున్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మీ అందరికి ఇష్టమైన నాయకుడు మడిపల్లి మల్లేష్ గారికి, అదే మాదిరి ఆసిఫ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గారికి, ఎల్లన్న గారికి, కార్పొరేటర్ గారికి, ప్రకాష్ గారికి, పెద్దల్ని పద్మక్క గారికి, రవి గారికి, మరి చాలామంది నాయకులకు, ఈ ప్రాంత డివిజన్లో ఉన్నటువంటి అక్కలకు, చెల్లెలకు, అన్నలకు, పెద్ద మనుషులకు, బస్తీవాసులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మేయర్ గారిని నిన్న నేను మాట్లాడడం జరిగింది. ఒక అత్యున్నతమైన ఒక ప్రథమ పౌరుడిగా పూర్తి స్థాయి బాధ్యతలు నిర్వహించండి. ప్రతి ఒక్క ఏదో స్లమ్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ రోడ్లు, డ్రైనేజ్లు, అదే మాదిరి నీటి సవధిని అన్ని రకాలుగా కల్పించే ఏర్పాటు చేయండి. మేము పూర్తి స్థాయిలో సహకరిస్తాం. శాసనసభ్యుడిగా మీకు సహకరిస్తూ ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి సంక్షేమాన్ని, అదే మాదిరిగా నిధుల అంశాల్లో ప్రతిసారి పోరాటం చేస్తాం, మీకు మద్దతుగా ఉంటాం. మీరు పూర్తి బాధ్యత తీసుకొని మీ యొక్క మా కార్పొరేటర్స్ డివిజన్లో ఉన్న ప్రజల సహకారంతో అన్ని పనులు పూర్తి చేయాలని చెప్పాం. ఖచ్చితంగా చేస్తాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొదటగా మరి చేయడం జరిగింది. దీనిలో మా కమిషనర్ గారికి ప్రత్యేకంగా నిన్న కూడా చెప్పాం, ఈరోజు కూడా చెప్తా ఉన్నాం. ఇప్పుడే మీతో మాట్లాడడం జరిగింది సార్. ఇది కాంట్రాక్ట్ గారికి వెళ్తా ఉన్నాం. త్వరితగతిగా ఈ సమయం ఎంత పడుతుందో తెలియదు, తొందరలో నెల రోజుల లోపల జనవరి 1st వీక్లో వీళ్ళకు ప్రతి ఒక్కరికి నీళ్ళు వచ్చేటువంటి కార్యక్రమాలు చేసే కార్యక్రమం యుద్ధ ప్రతిపాదికన చేయాలని చెప్పి నూతన సంవత్సరంగా వారికి ఒక బహుమానంగా ఇచ్చే కార్యక్రమాలు చేయాలి. ఈ పనితనాన్ని రాత్రి పగలు యుద్ధ ప్రతిపాదన అంటే డే అండ్ నైట్ వర్క్ చేసి చేయించేటువంటి కార్యక్రమం చేపట్టాలని చెప్పి అదే మాదిరిగా కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేసినాం. ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క నూకన్ కార్నర్ కాలనీ ఎక్కడెక్కడైతే వస్తుంటే ఆ రోడ్లన్నీ చేసే కార్యక్రమంలో ముందు లేయింగ్ చేసేటువంటి కార్యక్రమంలో మట్టినంతా కూడా తీసుకొచ్చి పెట్టేటువంటి కార్యక్రమం ఇప్పుడే రిక్వెస్ట్ చేశాం. అది కూడా చేయాలని చెప్పి కోరుతూ బస్తీవాసులందరికీ కూడా ఇప్పటి నుంచి నమ్మకంగా, ధైర్యంగా ఉండండి. ఖచ్చితంగా మాట ఇచ్చిన ప్రకారంగా అభివృద్ధి చేస్తాం. నేనే కాదు, రేపు ఒక వారం రోజుల్లో ఎమ్మెల్యే క్వార్టర్స్ సిద్ధంగా ఉంటుంది. అక్కడ రోజు పొద్దున 8 గంటల నుంచి దాదాపు గంటన్నర 2 గంటలు మీతో పాటు కలిసే కార్యక్రమం ఉంటుంది. ఎవరైనా చక్కగా అక్కడికి వచ్చి నాతో డైరెక్ట్గా కలిసి మాట్లాడేటువంటి అవకాశం మీకు ఉంటుంది. మీ సమస్యలు అక్కడే ఉంటే అధికారులకు సంబంధించిన అధికారులు అక్కడికక్కడే పరిష్కారం అయ్యే విధంగా, వారి దృష్టికి పోయే విధంగా ఆ కార్యక్రమాన్ని చేపడతాం. ఎవరైనా సరే